అందుకే తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల కాలంలో జరిగిన ప్రగతిని చూసి ఆయన మెచ్చుకున్న దాఖలాలు తక్కువ. తెలంగాణ విషయంలో కాళేశ్వరం మాత్రం తెల్ల ఏనుగు అంటారు. 1,00,000 కోట్లు వృధా చేశారని అనేకసార్లు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏపీ బనకచెర్ల ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక భారమని మాత్రం నోరు తెరవరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని పదే పదే ప్రస్తావిస్తూ వస్తుంటారు. పోలవరం మీద మమకారం కురిపిస్తున్నారు. అది ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అందులో జరిగిన అవినీతిని ప్రశ్నించరు. అందరూ ఐఏఎస్లు కావాలనుకోవడం మూర్ఖత్వం అంటారు. ఆయన మాత్రం ఐఏఎస్ అయ్యారు. తెలంగాణలో ఉంటారు. తెలంగాణ మీద పడి ఏడుస్తుంటారు. తెలంగాణ సమాజం మీద విషం చిమ్ముతూనే ఉంటారు. తెలంగాణ తెరులు అయితే బాగుండు అనుకుంటే అభివృద్ధి చెందడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితి ఏమిటి, ఇప్పుడు తెలంగాణ ఆర్థిక స్థితి ఏమిటనేది జేపీకి తెలుసు. అయినా దాని గురించి చెప్పరు. తెలంగాణ ఎలా సస్యశ్యామలమైంది, ఎందుకు సస్యశ్యామలమైంది, ఎవరి వల్ల అయింది, అందుకు కేసీఆర్ చేసిన కృషి గురించి చెప్పడానికి నోరు రాదు. ఎందుకంటే తెలంగాణ విఫల రాష్ట్రం అవుతుందని ఆశపడ్డారు. కానీ తెలంగాణ దేశంలోనే శీఘ్రంగా ప్రగతిదారిలో పరిగెత్తింది. కాళేశ్వరం అంటే కేవలం 3 బ్యారేజీలు మాత్రమే అనే అపోహలో ఉన్న కొందరు ఏపీ మేధావులు తెలంగాణ మీద నిత్యం విషం చిమ్ముతూనే ఉంటారు. వీరిలో ఎప్పటికీ మార్పు వస్తుందో